మిమ్మల్ని నమ్మే పరిస్థితి. రాయపాటి అన్న గారు లాస్ట్ ఆల్మోస్ట్ కన్క్లూజన్ టైంలో జాయిన్ అయ్యారు. తనకు ఒకసారి అవకాశం ఇద్దాము. అన్న గారు లాస్ట్ కన్క్లూజన్ టైంలో మీరు వచ్చారు, సో మీకు ఒక ఛాన్స్ అయితే ఇస్తాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన డిస్కషన్ చాలా క్లియర్గా జరుగుతున్న 2 పాయింట్లు. మొదటిది, ఏదైతే అన్నా క్యాంటీన్ల పేరుతో ప్రజలకి పేదలకి మీరు భోజనం అందించే ప్రయత్నం చేద్దామని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అది కేవలము ఆ అన్నా క్యాంటీన్ల నిర్మాణం పేరుతో కొద్దిమంది కాంట్రాక్టర్లకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం తప్ప అక్కడ ఇంకేం లేదు. గతంలోనే 31 కోట్ల అవినీతి జరిగిందంటే దాని మీద డిస్కస్ చేయకుండా ఇవాళ భోజనం పెడుతున్నాము అనే దాంతో దాని మీద అవినీతి గురించి మాట్లాడొద్దని ఎందుకు అంటున్నారు అన్న దాన్ని ఇవాళ అంబటి రాంబాబు వైసీపీ పార్టీ తరఫు నుంచి ప్రశ్నించారు. దానికి ఏం సమాధానం చెప్తారు? సార్, ప్యానెల్ లో ఉన్న పెద్దలకి వీక్షకులకి మీకు అందరికి నమస్కారం సార్. పవర్ లేకపోవడం కొంచెం లేట్ గా కనెక్ట్ అయ్యాను, సారీ ఫర్ ద డిలే. ఇవాళ అన్న క్యాంటీన్ల గురించి అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, గత 5 ఏళ్లుగా వీళ్ళే అధికారంలో ఉన్నారు, వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు గత 5 ఏళ్లుగా. నిజంగానే అన్నా క్యాంటీన్లలో అవినీతి జరిగి ఉంటే ఇప్పటి వరకు ఆ క్యాంటీన్లో జరిగిన అవినీతి పేరుతోటి ఎవరిని ఎందుకు ఎక్కడ అరెస్టులు చేయలేదు, ఎవరు చేసిన అవినీతిని ఏ విధంగానే ఎక్కడ బయట పెట్టలేదు, ఎవరు దాంట్లో నేరస్తులుగా ఉన్నారని చెప్పేసి ప్రజలకు ఎందుకు తెలియజెప్పలేదని ప్రధానంగా అంబటి రాంబాబు గారి గురించి అంబటి రాంబాబు గారి ముందు మేము ఉంచిన క్వశ్చన్. అలాగే ఇప్పుడు మళ్ళా ఎక్కడ ఊరి చివరి కడుతున్నారు, అన్నా క్యాంటీన్ల పేరుతో మిగతా పథకాలను ఆపుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్న మాటలు నేను చాలా టౌన్లు చూశాను సార్. ప్రతి చోట మెయిన్ టౌన్ లోనే అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆయన ఊరి చివరి ఎక్కడ కనిపించాయి అన్నది కూడా నాకు తెలియదు. మా ఒంగోలులో ఉంటే అన్ని మెయిన్ సెంటర్స్ లోనే ఉంటాయి. ప్రతి 4 క్యాంటీన్లు 4 క్యాంటీన్లు మెయిన్ టౌన్ లోనే ఉన్నాయి. అట్లాగే ఎక్కడ చూసుకున్నా సరే విజయవాడ అట్లాగే ఉంది, గుంటూరు అలాగే ఉంది, చిలకలూరుపేట అలాగే ఉంది, నరసరావుపేట అలాగే ఉంది. మెయిన్ టౌన్ లో ఎక్కడ ప్రతి చోట కూడా మెయిన్ టౌన్ లో అన్న క్యాంటీన్లు ఉన్నాయి. అక్కడ రోజు 100 మంది ఒక్కొక్కసారి 1000 మంది కూడా భోజనాలు చేస్తూ ఉన్నారు. నిజంగానే పేదవాళ్ళు అయితే అక్కడికి వెళ్ళి 5 రూపాయలకు 10 రూపాయలకు భోజనం చేస్తారు కానివ్వండి, కోట్లకో లక్షలకో ఉన్నవాళ్ళు ఎవరు అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి తినే పరిస్థితి అయితే లేదు. నిజంగానే అది పేదవాళ్ళకి లబ్ధి జరుగుతున్న అంశం. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఆపేసినప్పుడు కూడా పేదవాళ్ళు కొట్టేందుకు కొట్టడము, మీకు చేత అయితే పేరు మార్చుకొని మీరు అన్నా క్యాంటీన్లు మీరు రాజన్న క్యాంటీన్లు అని పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి చాలా మంది సామాన్యులు గొంతెత్తి ఆ వైసీపీ ప్రభుత్వాన్ని అప్పట్లో ప్రశ్నించిన విషయం మనందరం చూసాం. ఈ రోజు ఏ సంక్షేమ పథకాలు కూడా ఇస్తామన్న ఏవి కూడా ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గల. బేస్ వైజ్ గా ఉన్నటువంటి బడ్జెట్ వైజ్ గా ప్రజల యొక్క అవసరాల వైజ్ గా ప్రతిదీ నెరవేర్చుకుంటూనే ముందుకు తీసుకెళ్లిపోతూ ఉంది. ఈ లోపే అప్పుడప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను, కన్సీవ్ అయిందని తెలిసిన వెంటనే లడ్డు లాంటి బిడ్డ రావాలంటే ఎక్కడ రాదు. దానికి ఒక ప్రాపర్ టైం ఉంటుంది, ఒక టైం పీరియడ్ ఉంటుంది ఎక్కడైనా సరే. అట్లాగే ప్రభుత్వానికి కూడా వచ్చి కనీసం 5 ఏళ్ళు కూడా కాకముందే, 5 ఏళ్ల పాలనలో ఏమీ చేయలేని వ్యక్తులు వచ్చి వాళ్ళ 5 ఏళ్ళు కూడా కాకముందే ఏదో ఆకాశం విరిగి భూమి మీద పడిపోతుంది, దాని కిందే రాజకీయ పార్టీలన్నీ సమాప్తం అయిపోతున్నాయి, ఆంధ్ర రాష్ట్రం కూరుకుపోతుంది అన్నట్టుగా మాట్లాడడం నిజంగానే వేళల్లో ఉన్నటువంటి రాజకీయ అవగాహన రాహిత్యానికి పతాక శీర్షికలో కనిపిస్తుంది తప్ప నిజంగానే ప్రజల కోసం విపక్షంగా ప్రతిపక్షం కూడా కాదు క్వశ్చన్ చేస్తున్నట్టుగా మాకు అనిపించట్లేదు వైసీపీ. 2 పాయింట్లు చెప్పండి మీరు. యాక్చువల్లీ టైం ఎక్సెడ్ అవుతుంది, టైం లేకపోవడం వల్ల మిమ్మల్ని మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను. 2 పాయింట్లు చెప్పండి. ఒకటి, అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ పేరు మీద కూడా కొన్ని క్యాంటీన్లు నడపాలి అన్నది గతంలో జనసేన కోరుకుంది. మరొక కీలకమైన అంశం ఏంటంటే పిఠాపురంలో ఇవాళ జన సైనికులు కొద్దిమంది ధర్నా చేస్తారు. ధర్నాని కాదు కానీ చిన్నపాటి ఆందోళన. ఎందుకంటే అక్కడ మీరు ఎన్టీఆర్ బొమ్మ పెట్టారు బాగుంది, సీఎం గారు బొమ్మ పెట్టే బాగుంది, కానీ కనీసము డిప్యూటీ సీఎం కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారు బొమ్మ కూడా పెడితే బాగుంటుంది, ఫోటో పెడితే బాగుంటుంది అని కొంతమంది అక్కడ ఒక అభిప్రాయం అయితే వ్యక్తం చేశారు. ఈ 2 పాయింట్స్ మీరు చెప్పండి, కంక్లూడ్ చేసేద్దాం ప్లీజ్. సార్, డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాలు నడపాలి అన్నది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆకాంక్ష ఏంటి అంటే అంత గొప్ప వ్యక్తి భావి తరాలకు తెలియాలన్న కాన్సెప్ట్. దాంట్లో భాగంగానే కళ్యాణ్ గారి యొక్క ఇంటెన్షన్ ని గ్రహించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి, అలాగే గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు స్కూళ్ళలో పెట్టే మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ అన్నదాన మధ్యాహ్న భోజన పథకాన్ని క్లియర్ గా పెట్టారంటే ఏ వ్యక్తి గురించి అయితే రాష్ట్రానికి తెలియాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారో విద్యార్థి దశలోనే ఆ వ్యక్తి గురించి తెలుసుకునే అవకాశం వాళ్ళ రాష్ట్రంలో కల్పించింది ఈ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం. క్యాంటీన్లు ఎవరి పేరు మీద నడిపినప్పటికీ కూడా గొప్ప వ్యక్తి గురించి తెలియాలన్నది మా మెయిన్ ఎజెండా, కళ్యాణ్ గారి ఎజెండా. ఆ ఎజెండాని 100% చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చారు. అలాగే అన్నా క్యాంటీన్ల విషయానికి వచ్చేటప్పటికి ఆల్రెడీ గతంలోనే అవి వాళ్ళు సొంతంగా ప్రభుత్వ ఫండ్స్ తో ఫస్ట్ దాతల సహకారంతో స్టార్ట్ చేసినప్పటికీ తర్వాత ప్రభుత్వం కొంత అక్షయ పాత్ర అనేటువంటి ఒక ట్రస్ట్ కి ఇచ్చేసి గ్రాంట్స్ రిలీజ్ చేసి అక్షయ పాత్ర ద్వారా నడిపించారు అన్నా క్యాంటీన్ లో. అప్పుడే ఆ క్యాంటీన్ కి ఎల్లో కలర్ పెయింట్ అండ్ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్టీఆర్ గారి యొక్క ఫోటోలతో ఆ క్యాంటీన్ అలాగే అప్పటి నుంచి
రన్ అవుతూనే ఉన్నాయి. ఇవాళ కొత్తగా చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆధ్వర్యంలో కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టాలి అనుకోవడంలో వాళ్ళ అభిమానులకు తప్పులేదు కానివ్వండి. బట్ అది ప్రభుత్వం పరంగా ఎంతవరకు సాధ్యం అయ్యేది అనేది చూసి రాబోయే రోజులు డెఫినెట్ గా చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫోటో అనేది గతంలో ఎప్పుడు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నలుగురికి ఇచ్చారు. ఏ డిప్యూటీ సీఎం ఫోటో ఎక్కడ చెప్పండి మీరు. అసలు కనీసం డిప్యూటీ సీఎం నలుగురు పేర్లని ఎవరికైనా గుర్తుందా మనకి ఎవరికన్నా? బట్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి గొప్ప స్థాయిలో ప్రత్యేకత ఇస్తూ ప్రయారిటీ ఇస్తూ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా ఉండాలన్నది వాళ్ళు పెట్టినప్పుడు రాబోయే రోజులు మేబీ అది కూడా జరగచ్చేమో. ఈ లోపే అంటే కార్యకర్తకి నాయకుడికి మధ్య ఉన్నటువంటి ఆలోచన వ్యత్యాసం మనం డెఫినెట్ గా గమనించాలండి. రైట్. ఎస్ 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 ఫైనల్ కన్క్లూజన్ కృష్ణ గారు, ఫైనల్ గా చూస్తే మాత్రం మొత్తానికి